ఆయిల్ హీట్ అయిన చూసారా, ఇక్కడ నేను తాలింపు గింజలన్నీ వేసేసాను. సో ఇవి చిటపటం అనిన తర్వాత కరివేపాకు కూడా వేద్దాం. సో కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం బాయిల్డ్ పొటాటోస్ వేద్దాం. ఇక్కడ ఏంటంటే బాయిల్డ్ పొటాటోస్ తీసుకుంటే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. సో డ్రై ఫ్రై కన్నా బాయిల్డ్ పొటాటోస్ తీసుకుంటే అది ముక్క తినేటప్పుడు మెత్తగా తగులుతూ పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇక్కడ నేను పసుపు ఉప్పు వేస్తున్నాను. అండ్ తర్వాత వెల్లుల్లి వేసాను చూసారా దంచి, ఇది రోట్లో దంచుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, తినేటప్పుడు తగులుతా ఆ ఫ్లేవర్ మనం పప్పు కానీ పప్పుచారులో కానీ ఈ ఫ్రై తింటుంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇది మొత్తం మిక్స్ చేసేసేద్దాం. సో ఇది ఏంటంటే మనం గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు వెయిట్ చేయాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లో. సో 5 minutes తర్వాత వద్దాం. సో చూసారా లైట్గా ఫ్రై అయిందంతే, ఇంకా గోల్డెన్ బ్రౌన్ అవ్వలేదు. సో ముక్కలా కట్ చేసేసుకుంటూ ఉంటే చిన్న చిన్న పీసెస్ వస్తే అవి కూడా బాగుంటాయి తినేటప్పుడు. అన్నీ పెద్ద పెద్ద ముక్కలే కాకుండా చిన్న చిన్న ముక్కలు కూడా బాగుంటాయి. సో మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఇంకో కాసేపు 5 minutes వెయిట్ చేద్దాం. సో స్మాల్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేద్దాం. సో లిడ్ క్లోజ్ చేసేసి 5 minutes తర్వాత వచ్చి చూద్దాం ఎలా ఉందో ఫ్రై అనేది. చూసారా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసేసింది. ఇప్పుడు మనం ఆనియన్స్ వేద్దాం. సో ఆనియన్స్ చాలామంది పొటాటో కన్నా ముందు వేసి అవి ఫ్రై అయ్యాక వేస్తారు, బట్ ఇలా వేసి చూడండి ఒక్కసారి, టేస్ట్ డిఫరెన్స్ అనేది మీకే అర్థమవుతుంది. బిఫోర్ పొటాటోస్ ఆఫ్టర్ పొటాటోస్. సో ఇక్కడ ఏంటంటే ఆనియన్స్ పొటాటోతో పాటు ఈక్వల్గా ఫ్రై అవుతుంది. సో పొటాటోకి అలా అతుక్కొని ఉండాలన్నమాట మనం తినేటప్పుడు. సో అలా బాగా దగ్గరకు వచ్చేసి అలా పొటాటోకి స్టిక్ అయిపోయి ఉంటుంది, అప్పుడు చాలా బాగుంటుంది ఫ్రై అనేది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇక్కడ ఆనియన్స్ బాగా దగ్గరికి పడాలి. ఒకసారి మిక్స్ చేసేసేద్దాం. మిక్స్ చేసేసిన తర్వాత కొంచెం కారం వేద్దాం. సో కారం కూడా పట్టాలి, లాస్ట్లో వేయకుండా ముందుగానే వేస్తే కొంచెం ఆ ముక్కలకి బాగా పడుతుంది అనమాట. సో కారం మీకు టేస్ట్కి తగినంత అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ వేస్తున్నాను, మీ ఇష్టం 2-3 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ సాల్ట్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ ఫ్లేవర్కి తగ్గట్టు. సో కాసేపు తర్వాత వచ్చి చూద్దాం. సో చూసారా ఆనియన్స్ ఎలా బాగా దగ్గరకు వచ్చేసిందో. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకుందాం. సో కొత్తిమీర ఎప్పుడైనా దించబోయే 5 to 10 minutes ముందు వేయండి ముక్కల్లో, అప్పుడు ముక్కలకి అలా పట్టేసి ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది కొత్తిమీరకి, చాలా బాగుంటుంది. చూసారా నేను కలిపాను. ఒక 2 minutes తర్వాత చూద్దాం. కొత్తిమీర అనేది కనపడదు మనకి, ముక్కల్లో కలిసిపోయి ఉంటుంది. సో అప్పుడు భలే టేస్ట్ ఉంటుంది ఫ్రై అనేది. సో చూద్దాం, లిడ్ క్లోజ్ చేసి వద్దాం. చూసారా కొత్తిమీర అస్సలు కనపట్టలేదు, మొత్తం బాగా పట్టేసి ఉంది. అంతే, అయిపోయింది కర్రీ రెడీ. చాలా సింపుల్ అండి ఫ్రై, పొటాటో ఫ్రై. చూసారా ఎంత యమ్మీ ఉందో. సో ఇది పప్పు చారులో చేయండి, చాలా బాగుంటుంది. బాయ్ బాయ్.